గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి రివ్యూ డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేయడానికి నాతో పాటు మా కొలీగ్ శిల్ప ఉన్నారు. బిగ్ బాస్ లాస్ట్ ఎపిసోడ్ గురించి ఈరోజు చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అసలు హౌస్లో ఏం జరుగుతుంది, ఎవరు టాప్ 5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది, ఇదంతా కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. హాయ్ శిల్ప. హాయ్ ఆనంద్ర. ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ 9? ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నావు. సో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? నువ్వు మాధురిని కూడా ఇంటర్వ్యూ చేసావు. సో మొత్తం కూడా మాధురి హవాగా అనిపిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ తర్వాత? సో ఖచ్చితంగా చాలా డిఫరెన్స్గా అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయ్యాక. ఎందుకంటే ఒకవైపు అంతకుముందు సంజన వీన్నే, ఒకవైపు మనకు రేటింగ్ కావచ్చు, ఇదంతా కూడా బిగ్ బాస్ మొత్తం కూడా డిపెండ్ అయ్యేది. కానీ ఇప్పుడు మాధురి వచ్చాక స్పైస్ అనేది పెరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రతి చిన్నది ఏదైతే చిన్నగా పోయేదాన్ని కూడా చాలా పెద్దగా ఆర్గ్యూ చేస్తుంది, చాలా రూడ్గా. ఒకవైపు హౌస్ మేట్స్ తనతో మాట్లాడించాలన్నా కూడా భయపెడుతున్నారు. తను ఏమైనా అలా ఉంటుందా ఏంటని కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మా బిగ్ బాస్లో మాధురి మార్క్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న కూడా నిన్న రాత్రి కూడా మనం చూసుకున్నట్లయితే బెడ్రూమ్లో ఎవరైనా మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడండి అని మాధురి అంటే ఆ రూల్ అని ఈ డిస్కషన్ కూడా చిన్న పోయేదాన్ని కూడా తను ఇంత డ్రాగ్ చేసి అందరిని కూడా భయపెడుతున్నది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు కదా, మీకు ఎవరు నచ్చారు? ఎస్, అంటే ఫస్ట్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి నేమ్స్ బయటకు వచ్చిన దగ్గర నుంచి కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంటే సీజన్ 9 కొంచెం కొత్తగా ప్లాన్ చేశారు. ఈ కామనర్స్ని పెట్టడం అనేది, అంటే బిఫోర్ ఈ పల్లవి ప్రశాంత్ సీజన్ చూసుకుంటే ఆ సీజన్కి ఎక్కువ బజ్ రావడానికి పల్లవి ప్రశాంత్ ఒక కామనర్గా వెళ్ళాడు. అప్పుడు బాగా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో అదే ఇక్కడ మళ్ళీ రీక్రియేట్ చేయడానికి కామనర్స్ని కొంచెం ఎక్కువ మందిని పెట్టి సెలబ్రిటీస్తో పాటు వాళ్ళను ఉంచితే బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి అగ్నిపరీక్ష నుంచి అక్కడ నుంచి తీసుకున్నారు ఒక 6 మెంబర్స్ని. బట్ అది ఎక్కడో తేడా కొట్టింది. కొంచెం అంత వర్కౌట్ అవ్వాలి, అంత స్టఫ్ లేదు అక్కడ. నిజంగా నువ్వు చెప్పినట్టు ఫస్ట్ వీక్ నుంచి కూడా సంజన కాంటెంట్ కొంచెం క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో తన వల్లే కొంచెం గేమ్ కొంచెం ముందుకెళ్ళింది. కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీ హౌస్లో కొంతమంది ఓపెన్ అయ్యి మాట్లాడడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ తనే అనుకోవచ్చు. అండ్ ఇంకా తన కోసం సాక్రిఫైస్ చేసి మళ్ళీ తనని హౌస్లోకి తీసుకొచ్చారు. కానీ వైల్డ్ కార్డ్స్ని ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు అంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు, ఆ బజ్ అనేది లేదు, ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కూడా లేదు. సో వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కూడా బయట ఎవరెవరైతే వైరల్ అవుతారో వాళ్ళని పిక్ చేసుకుని హౌస్లోకి తీసుకురావడం అనేది కాన్సెప్ట్. అంటే కొంతమంది తెలియని పేసెస్ కూడా ఉన్నారు. ఒకవైపు నిఖిల్ కావచ్చు, సాయి, వీళ్ళందరూ కూడా తెలియని పేసెస్. వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవుతారు? ఎందుకని వాళ్ళని పికప్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు రమ్య అంటే తెలుసు, రమ్య, మాధురి వీళ్ళందరూ కూడా వైరల్ కంటెంట్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. సో వీళ్ళకు ఉన్నది, కానీ వీళ్ళని ఇక్కడ ఈ వైరల్ అయిన వాళ్ళని తీసుకున్నారు. మొత్తం వాళ్ళనే తీసుకుంటే మళ్ళీ ఒకటే అయిపోద్ది, అంత కాన్సెప్ట్ ఒకవైపే ఉంటుంది. ఇప్పుడు సీరియల్స్లో ఉన్న వాళ్ళని, యాక్టర్స్గా ఉన్న వాళ్ళని, సో ఇలా అందరినీ ఆర్టిస్ట్స్ని కూడా పిక్ చేసుకుంటే, అండ్ ఇంకా ఇప్పుడు మనం బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ కానీ, తమిళ్ బిగ్ బాస్ కానీ, ఇవన్నీ కూడా బాగా ఎక్కువ వైరల్ అవుతున్నాయి. మన సైడు ఇక్కడ కూడా రీల్స్లో చూస్తున్నారు అక్కడ జరిగే టాస్క్స్ కానీ అవన్నీ. ఇక్కడ కూడా కొంచెం ఆర్టిస్టులను కూడా తీసుకొచ్చి, అంటే కొంచెం ఒక పాన్ ఇండియా లాగా ప్లాన్ చేసినట్టున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు మలయాళం ఉన్నారు, ఒకళ్ళు కన్నడ ఉన్నారు, ఒకళ్ళు తమిళ్ ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కాదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. ఆయేష కానీ, నాయర్ కానీ, గౌరవ్ గుప్తా కానీ, సో వీళ్ళంతా. సో వీళ్ళని తీసుకొస్తే గేమ్ చేంజ్ అవుతుంది అని వాళ్ళ కాన్సెప్ట్. అండ్ ఇంకా మా టీవీ నుంచి కూడా ఆ సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళకి కొంతమందిని పిక్ చేసుకుని ఎవ్రీ సీజన్కి తీసుకొస్తున్నారు. అండ్ ఇంకా వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నారు అనేది బయట ఒక టాక్ అయితే ఉంది. సో కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, చూస్తున్నారు. ఇప్పుడు మాధురి మీరు చెప్పినట్టు ఎక్కువ కాంట్రవర్సీ, మాధురి కావాలని దాన్ని డ్రాగ్ చేస్తుందా, ఆమె స్వభావం అంతనా? మీరేమనుకుంటారు? చూస్తే కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది.
అంటే అక్కడికి వెళ్ళే ముందు చెప్తారంట, సో మీరు ఎంతవరకైనా వెళ్ళండి, బట్ అంటే కొన్ని చెప్తారు ఇట్లా రిలీజియన్, కాస్ట్, ఫిజికల్ అటాక్ ఇటువంటి ఏం లేకుండా గేమ్ పరంగా, టాస్క్ పరంగా మీరు ఎంత రెచ్చిపోతే అంత బాగుంటుంది అన్నట్టే వాళ్ళకి చెప్పి పంపిస్తారు. ప్లస్ వీళ్ళంతా అబ్జర్వ్ చేశారు గేమ్ ఎట్లా నడుస్తుంది, హౌస్లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఎవరెవరితో ఏ రిలేషన్ నడుపుతున్నారు, ఇదంతా ఒక క్యాలిక్యులేషన్ ఉంది. సో బిఫోర్ నీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు కదా, హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరికి ఎలా ఇచ్చి పడేస్తాను, సంజనాకి ఎలా ఇస్తాను, ఇదంతా చెప్పిన తర్వాత కానీ వీళ్ళు ఒకటి అనుకుని వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 డే 2 డేస్ 3 డేస్ లేదంటే ఒక 1 వీక్ మనం ఏదైతే కాన్సెప్ట్తో వచ్చామో ఆ కాన్సెప్ట్ ప్రకారం హౌస్లో మనం సర్వే అవ్వగలం. కానీ అక్కడ ఉన్న మనుషులు, క్యారెక్టర్స్, బిహేవియర్ బట్టి మన మైండ్ చేంజ్ అయిపోతుంది. అక్కడ ఎవరికి మనం ఫ్రెండ్ అవుతాము, ఎవరికి శత్రువు అవుతాము అనేది హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ టాస్క్లను బట్టి డిసైడ్ అవుద్ది అది. ఎందుకంటే అది రియాలిటీ షో కాబట్టి ఎక్కడైనా మేబీ వాళ్ళకి హింట్స్ ఇవ్వచ్చు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి. సో తనకు కావాలి మనం వైల్డ్ ఫైర్ లాగా ఉండాలి హౌస్లో, సంజనాని అందరినీ డామినేట్ చేయాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నట్టే అనిపించింది. అండ్ ఇంకా అంటే ఇలా చేస్తేనే కాంటెంట్ వస్తుందేమో అన్నట్టు. అండ్ ఇంకా బయట ప్రేక్షకులు వాళ్ళు మాట్లాడేది కొంచెం ఆరగెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే మాధురి హౌస్లోకి వెళ్ళాక మాధురి వర్సెస్ సంజన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు, కలిసి ప్రాంక్లు కూడా చేస్తున్నారు. ఏంటి వీళ్ళిద్దరిది రిలేషన్ ఏంటి, ఏమంటారు దీనిపైన? అంటే ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి అలా కుదిరింది. నెక్స్ట్ వీక్ ఎట్లా చేంజ్ అవుతుంది, ఎప్పుడు ఎలా వాళ్ళకి వార్ స్టార్ట్ అవుతుంది, మేబీ వాళ్ళిద్దరికి స్టార్ట్ అయింది అంటే వేరేలా ఉంటుంది. ఇప్పటికే రీతుతో అయింది, దివ్యతో అయింది, సంజనాతో అయితే ఎలా ఉంటుందో చూడాలి. డెఫినెట్గా ఇప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండలేరు. ఇప్పుడు సంజనాని వాళ్ళందరూ సాక్రిఫైస్ చేసి తీసుకొచ్చారు, వాళ్ళతో ఫైట్ చేస్తుంది కదా, వాళ్ళని నామినేట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు కూడా వీళ్ళకి కూడా ఫస్ట్ ఏదో వాళ్ళు ఫ్రెండ్షిప్ వర్కౌట్ అయింది, రీతుతో కుదరలేదు, స్లీపింగ్ గురించి వాళ్ళు నైట్ గుసగుసలాడుతున్నారు అని చెప్పేసి. సో ఇదంతా నైట్ నిన్న ఎపిసోడ్లో ఇది జరిగింది. రీతుకి మాధురికి గొడవ అయింది, అక్కడ కావాలని చేసినట్టు మనకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా దివ్య, భరణి, వీళ్ళ ఎమోషన్ ఏంటనేది నాకు అర్థం కాలే. తనతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, రీతుతో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి భరణి అడగడం, దివ్య ఏమో దానికి ఎమోషనల్ అయిపోయి నేను అందరితో మాట్లాడినట్టే తను మాట్లాడాను, మిమ్మల్ని నామినేట్ చేసింది కదా అని మాట్లాడకుండా ఉండలేను కదా అని చెప్పడం. అంటే ఆ సీన్ చూసాక దివ్యాని రెస్ట్రిక్ట్ చేస్తున్నారని అనిపించిందా భరణి? అంటే రీతుతో మాట్లాడడం నాకు నచ్చలేదు, అంటే నన్ను నామినేట్ చేసిందని చెప్పారు. సో ఇద్దరి మధ్య రెస్ట్రిక్షన్, నువ్వు నాతో రిలేషన్ బాగాలేదు కాబట్టి నువ్వు కూడా మాట్లాడొద్దని డైరెక్ట్ చెప్పారు, ఏంటి అది? ఎస్, అది అట్లాగే అనుకోవచ్చు. కానీ తను నేను అందరితో ఒకలానే ఉన్నాను, ఇప్పుడు మిమ్మల్ని నామినేట్ చేసింది కదా అని నేను మాట్లాడకుండా ఉండలేను కదా అని తను క్లియర్గా చెప్పింది. దానికి అసలు భరణి ఎందుకు ఎమోషన్ అయ్యాడో, తనెందుకు మళ్ళీ తనను ఓదార్చిందో, ఆ ఎమోషన్ ఏంటో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళిన వాళ్ళు కొంచెం వీళ్ళకి హింట్స్ ఇచ్చారు, రిలేషన్ అనేది నానా అనేది అది చాలా బాగా వేరే ట్రోల్ అవుతుంది అది ఇది అని చెప్పినాక తనుజ చాలా వరకు కూడా కొంచెం అవాయిడ్ చేసింది, కొంచెం రిలేషన్ కూడా కొంచెం పక్కకు వచ్చింది. కానీ ఇంకా దివ్య నిఖిత అలానే వెళ్తుంది, ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా గేమ్ పైన, ఒకవైపు భరణి గేమ్ పైన? ఓకే, డెఫినెట్గా చెప్తాను. నిన్ను నేను అడుగుదాం అనుకున్నా, నువ్వు రివర్స్ చేసావు. ఓకే సరే, అయితే వీళ్ళందరికీ వాళ్ళు వచ్చిన తర్వాత, హౌస్లోకి వచ్చిన తర్వాత బయట ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. భరణి కూడా వీళ్ళు చెప్పిన తర్వాత కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేశాడు, ఏదైనా జరిగితే క్వశ్చన్ చేయడం, కొంచెం ఫైర్ అవ్వడం, ఇదంతా స్టార్ట్ చేశాడు. రిలేషన్స్కి సంబంధించి మాత్రం ఇంకా కొంచెం కంటిన్యూ అవుతూనే ఉంది, అది బ్రేక్ చేయలేకపోతున్నాడు. అంటే మరి ఎందుకో అనేది అర్థం కావట్లేదు. సో ఈ రిలేషన్స్ బ్రేక్ చేసి గేమ్ ఇంకొంచెం ఫోకస్ చేసి ఆడితే బాగుంటుంది అని నాకు అనిపించింది. సో తనూజకి కొంచెం అర్థమైంది, తనూజ మెచ్యూర్డ్, తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తనకి బాగా తెలుసు. భరణి, దివ్య వీళ్ళ రిలేషన్ సంబంధించి ఇంకా అది నడుస్తుంది. సో వాళ్ళిద్దరికీ ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి. అండ్ ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రమ్య, డీమోన్ పవన్, వీళ్ళ డిస్కషన్ ఏంటనేది, అంటే తను లవ్ చేస్తున్నావా అని, లవ్ గురించి ఈవెన్ మాధురి కూడా పక్కన కూర్చుని చాలా క్లియర్గా అడిగారు. అండ్ ఇంకా తనుజ వీళ్ళంతా కూడా రమ్య కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది, పొసెసివ్ ఫీల్ అవుతుందా అన్నట్టే వాళ్ళు కూడా మాట్లాడారు.
అంటే ఈ ట్రయాంగిల్ ఇలా వస్తుందా, అసలు రమ్య ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా తనకి చెప్తుంది, అడుగుతుంది లవ్ చేస్తున్నావా, ఫ్రెండ్ అయితే ఇలా ఉంటారా, ఇలా మూవ్ అవుతారా అని అడుగుతుంది. సో మేబీ తను అటువైపు సర్వైవ్ అవ్వడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా, లేదంటే తనకేమైనా క్రషా, లేకపోతే వీళ్ళని బ్రేక్ చేయడానికి చూస్తుందా, ఏంటి అనేది. అంటే ఇన్ని సీజన్స్లో చూస్తాం కదా, ఏదైనా లవ్ ట్రాక్ పెట్టుకున్నాం అనుకో ఖచ్చితంగా సర్వే అవ్వచ్చు. ఎందుకంటే తనకు నామినేషన్ లేదు, ఇప్పుడే ఫస్ట్ వీక్. సో ముందు ముందు నామినేషన్లో ఉన్న ఈ ట్రాక్ అనేది అటు పవన్కున్న ఓట్స్ తినకు డైవర్ట్ అవుతాయి, అట్లా ఏమైనా ఉండొచ్చా, లేకపోతే ఏమైనా స్క్రిప్టా? అంటే యాజ్ ఆఫ్ నో మీకేమనిపిస్తుంది? అంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వరకు చూసిన దాన్ని బట్టి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సర్వైవ్ అవ్వడానికి ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి అయితే ఫెయిర్గా గేమ్ ఆడాలి స్ట్రాంగ్గా, లేదు అంటే ఈ రిలేషన్ అనేది పెట్టుకుని ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి సో దాంతో అయినా నడిపించాలి. సో అటువైపుగా ఏమైనా ఫిజికల్గా అయితే తను టాస్క్ ఆడడం, నైట్ కెప్టెన్సీ టాస్క్కి తను చాలా బాగా సపోర్ట్ చేసింది. తనకి కొంచెం ఇంజూర్ కూడా అయినట్టుంది. బాగా గేమ్స్ పరంగా తను బాగా ఆడుతుంది. సో ఈ రిలేషన్ పెట్టుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అని ఏమైనా అనుకుంటుందా, లేదంటే తనని జెన్యున్గా గైడ్ చేద్దాం అనుకుంటుందా అనేది ఇంకా మనకి అర్థం కాలేదు. మేబీ నెక్స్ట్ వీక్ వరకు డెఫినెట్గా అది మనకు క్లారిటీ రావచ్చు. అంటే నామినేషన్లో కూడా నీకు బుర్ర లేదు ఇదంతా అన్నది మళ్ళీ కట్ చేసి ఇప్పుడు క్రష్ అని ఇదంతా చెప్తున్నా. రీతు ఏ విధంగా తీసుకుంటుంది వీళ్ళిద్దరు రిలేషన్? రీతు కొంచెం హర్ట్ అవుతుంది. తను కూడా కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది. వాళ్ళు డాన్స్ చేసినప్పుడు, ఇద్దరు కలిసి డాన్స్ చేసినప్పుడు ఇమాన్యుయల్ పక్క నుంచి తన ఫీలింగ్ ఏంటనేది కామెడీ. అంటే ఇమాన్యుయల్ నిజంగా ప్రతి ఎపిసోడ్లోనూ ఏదో ఒకటి స్పాంటేనియస్గా కామెడీ బాగా చేస్తున్నాడు. సో ఆ జెలస్ ఫీల్ అవుతుంది, తను ఎక్స్ప్రెస్ చేశాడు. అండ్ ఇంకా నైట్ వాళ్ళిద్దరూ మళ్ళీ డిస్కస్ చేసుకున్నారు. రీతు పవన్ డిస్కస్ చేసుకున్నారు. దాని గురించి పవన్ క్లారిటీ ఇచ్చాడు. వెంటనే హ్యాక్ చేసుకుంది రీతు, హ్యాపీగా వెళ్ళిపోయింది. తను ఇంకా ఏదో సిగ్గుపడుతూ పవన్ వచ్చేసాడు. అండ్ ఇంకా నైట్ ఇంకొకటి క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ ఫైర్ స్ట్రోమ్ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. ఎవరెవరు మీతో టాస్క్ ఆడాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి అంటే వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లే చేయడానికి కొంతమంది వీక్ కంటెస్టెంట్స్, కొంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ స్ట్రాటజీగా ఒక 5 మెంబర్స్ని ఎంచుకున్నారు. వాళ్ళతోనే టాస్క్ జరిగింది. అంటే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్లో ఎవరు టాస్క్లు బాగా ఆడుతున్నారు ఫిజికల్గా అఫ్కోర్స్ వాళ్ళు మంచి బాడీ ఉంది కాబట్టి నిఖిల్ నాయర్ అండ్ ఇంకా గౌరవ్ గుప్తా. సో వాళ్ళిద్దరూ, కానీ గౌరవ్ గుప్తాకి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. లాంగ్వేజ్ నేర్పించడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. లాంగ్వేజ్ మేబీ మాట్లాడవచ్చు ఇంకా కొద్ది రోజుల్లో తను, ఎందుకంటే క్లియర్గా నేర్పించడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి. సో టాస్క్స్ వాళ్ళు ఫిజికల్గా బాగానే ఆడుతున్నప్పటికీ వీళ్ళు రమ్య అండ్ ఇంకా మాధురి వీళ్ళు కూడా గట్టిగానే పోటీ. మాధురి ఎలా ఆడుతుంది టాస్కులు? కమింగ్ టు టాస్కులు ఓన్లీ అరవడం వరకేనా, టాస్కులు ఏమైనా? బాగానే ఆడుతుంది. టాస్క్ కూడా తను బాగా ఆడడానికి ట్రై చేస్తున్నారు. సో ఇంతకుముందు ఆయన శ్రీనివాస్ గారు చెప్పారు, సో అబ్బాయిలకి అమ్మాయిలకి కంపారిజన్ ఏంటి, గేమ్ పెడితే వాళ్ళకున్న బలం మనకున్న బలం డిఫరెన్స్ ఉంటుంది కదా, టాస్క్ పెట్టడం కరెక్ట్ కాదు అన్నట్టు. సో దాని ఇంకా హౌస్లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా అన్నిటికీ సిద్ధపడి వెళ్తారు కాబట్టి అన్నిటికీ ఫేస్ చేయాలి. టాస్క్స్ బాగానే ఆడుతుంది, రమ్య కూడా బాగా ఆడుతుంది. సో వైల్డ్ కార్డ్స్లో ఇప్పుడు నామినేషన్స్ ఏం లేవు కాబట్టి సో హౌస్ మేట్స్కి వీళ్ళకి ఇంకా రిలేషన్ అనేది, బాండింగ్ అనేది ఇంకా కుదరలే. వీళ్ళు సపరేటు ఇప్పుడు ఫస్ట్లో ఎట్లా ఉందో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని, ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ఈ వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఈ హౌస్ మేట్స్ అన్నట్టే ఉంది. సో బాండింగ్ కొంచెంగా ఏర్పడుతుంది. అంటే ఆయేషా తను వాయిస్ మామూలుగా లేదు, కానీ ఆయేషా ఇటు కన్నడ దాంట్లో చాలా వరకు బాగా టఫ్ ఫైట్ ఇచ్చింది. కానీ తెలుగులో కొద్దిసరికి ఏమైనా ఫ్లాప్ అవుతుంది, ఏమైనా మిస్ అవుతుంది. ఎందుకంటే ఒకవైపు శోభా శెట్టి కూడా ఇక్కడ చాలా బాగా ఆడింది, అటు కన్నడ పోయేసరికి తను 1 వీక్కే ఎలిమినేట్ అయింది. సో అది ఇది కంపేర్ చేయడం కరెక్టే అంటారా? అట్లేం లేదు. అక్కడ ఇప్పుడు తనకి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, ఇప్పుడు అది రియాలిటీ షో కాబట్టి అక్కడ ఉన్న మనుషులను బట్టి అక్కడ తను బిహేవ్ చేసి ఉంటుంది. అక్కడ పెట్టే టాస్క్లు వేరే ఉంటాయి, ఇక్కడ ఉన్న మనుషులు వేరే, అంటే రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఎదురుగా ఉన్న పర్సన్ బట్టే మన పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఉన్న పర్సన్స్ వేరు, తను అక్కడ ఆడేసింది కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆడగలదు, ఈజీగా ఆడేయగలదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న పర్సన్స్ బట్టి, ఇక్కడున్న మైండ్ సెట్లను బట్టి తన పర్సనాలిటీ ఏంటనేది ఇక్కడ వేరేలాగా రిఫ్లెక్ట్ అవ్వచ్చు.
సో అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, తను తెలివిగా ఆడగలుగుద్దా లేదా. వాయిస్ అయితే పెద్ద వాయిస్ ఉంది. సో వాయిస్లు వినబడాలంటే తన వాయిస్, రీతు వాయిస్, మాధురి వాయిస్, వీళ్ళ వాయిస్లే వినబడుతున్నాయి. సో రీతుకి తనకి క్లాష్ అయినప్పుడు గట్టిగా ఇంకా తను ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేసింది. సో ఆయేషా ఓకే, పర్లేదు. సో అండ్ ఇంకా తనకంటే ట్రాక్ల పరంగా మరి ఏమన్నా వీళ్ళు ఎవరైనా మళ్ళీ మింగిల్ చేయడానికి ట్రై చేస్తారా ఏమనేది అది చూడాలి. తను ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తుందా ఇటువంటి వాటిపైన అని. స్టార్టింగ్లో నాగార్జున కూడా అడిగినప్పుడు ఎవరిని బాగుంటే ఒప్పేసుకుంటా అని కూడా అన్నది. ఎస్, అవును. సో చూడాలి హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి. ఎందుకంటే తను ఆల్రెడీ తనకి ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయినట్టుంది, 2 సార్లు ఎంగేజ్మెంట్ కూడా అయినట్టుంది. సో మరి ఇటువంటి వాటిపైన తనకి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో చూడాలి. సో ప్రస్తుతానికి కెప్టెన్సీ టాస్క్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు సుమన్ శెట్టి కెప్టెన్ అయ్యారు. అది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ కానీ ఎవరు నమ్మలేకపోతున్నారు. సుమన్ శెట్టి అంటే కొంచెం ఫిజికల్గా ఆడలేరు కదా, ఫిజికల్ టాస్కులు అంటే. సో అందరూ కూడా కొంచెం షాక్లోనే ఉన్నారు. సుమన్ శెట్టి నిజంగా. అండ్ ఇంకా రమ్య కూడా సుమన్ శెట్టినే సెలెక్ట్ చేసుకుంది బిగ్ బాస్ ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు. సో వాళ్ళిద్దరు కలిసి ఫుడ్ సో ఎట్లా తింటుందో అది కొంచెం ట్రోలింగ్ కూడా చేస్తున్నారు రమ్య ఫుడ్ తినేది. ఇంకా రమ్య ఏది చేసినా కూడా ట్రోలింగ్ కంటెంటే. ఇప్పుడు వైల్డ్ కార్డ్ నుంచి బిగ్ బాస్ టీం అనుకున్నటువంటి స్టఫ్ వస్తుందా? ఎందుకంటే కామనర్స్లో అంత మేరకు రాలేదు, కొంచెం అన్సాటిస్ఫైడ్ ఉన్నారు. ఇక్కడ వైల్డ్ కార్డ్లో ఏ విధంగా ఉంది? వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంట్రెస్ట్ వచ్చింది అందరికి. మాక్సిమం అందరూ చూస్తారు, ఎందుకంటే యూత్ అక్కడున్న రమ్య గురించి చూస్తారు. ఇప్పుడు ఆయేషా కూడా బాగుంది, ఆయేషా గురించి చూస్తారు. మాధురి గురించి కూడా అందరూ, అంటే మాధురి గురించి అందరికీ తెలుసు కాబట్టి అసలు హౌస్లో ఎలా ఉంటుంది, తన రియల్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూస్తారు. చాలామంది నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాలని కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకా చాలామంది తన హౌస్లో ఉంటేనే కాంటెంట్ వస్తుందని కూడా అంటున్నారు. అటువంటి వాళ్ళు ఉంటేనే హౌస్లో కాంటెంట్ అనేది వస్తుంది డెఫినెట్గా. సో ఏదో ఒక ఇష్యూలో ఫైర్ అవుతూ మాట్లాడుతూ ఉంటేనే, అందరూ సైలెంట్గా ఇప్పుడు ఆ రిలేషన్స్ పెట్టుకుని ఒక ఫ్యామిలీ లాగా హ్యాపీగా నడిపిస్తే అది షో ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకే వీళ్ళని తీసుకొచ్చింది. ఇప్పుడు అది బ్రేక్ చేయడానికే వీళ్ళు ఉండాలి, వీళ్ళందరూ ఉంటారు. అండ్ ఇంకా నైట్ జరిగిన డిస్కషన్స్లో కెప్టెన్ కళ్యాణ్ మాత్రం మెచ్యూర్డ్గా బాగా మాట్లాడాడు, అందరితో హ్యాండిల్ చేసిన విధానం. అండ్ ఇంకా మాధురి ఫుడ్ మేనేజర్, తను రేషన్ మేనేజర్, తను దివ్యాని చేంజ్ చేయమన్నప్పుడు అండ్ ఇంకా నైట్ వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నప్పుడు హౌస్ మేట్స్ అందరితో డిస్కస్ చేసి అందరితో కొంచెం మింగిల్ అవుతూ వాళ్ళ డెసిషన్ ప్రకారం మనోడు చాలా మెచ్యూర్డ్గానే. అంటే మాధురికి బిగ్ బాస్ నాలెడ్జ్ ఉందా లేకుంటే ఫ్లోలో చేసేస్తుందా? ఫ్లోలో చేస్తుందాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అదే డెఫినెట్గా ఇట్లా చెయ్యాలి అని మైండ్లో పెట్టుకుని వెళ్ళినా కానీ అక్కడికి అంతమంది ఉంటారు. ఎవరు చాలా వరకు కూడా ఇమాన్యుయల్ కావచ్చు, ఆశ కావచ్చు, కొన్ని తెలుస్తూ ఉంటాయి, కావాలని చేస్తున్నారు, దీని వెనుక కారణాలు ఏంటని తెలుస్తాయి. కానీ ఆమెకు ఆ నాలెడ్జ్ ఉందంటారా మాధురికి? నాలెడ్జ్ అంటే ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే సర్వే అవ్వచ్చు, ఇలా చేస్తే ఓటింగ్ వస్తుంది అని. ఇప్పుడు చాలామంది మాస్క్లోనే ఉన్నారు, ఇంకా మాస్క్లు ఓపెన్ చేయలేదు అని చెప్తూ ఉంటారు కదా. హౌస్లోకి వెళ్ళిన తర్వాత మాస్క్తోనే ఉండాలి, ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. హౌస్లోకి ఎందుకు వెళ్తున్నారు? విన్ అవ్వాలి. విన్ అవ్వడం కోసం హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా చేయాలి, ప్రేక్షకులు మనల్ని నమ్మాలి, ఓటింగ్ రావాలి అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు ఏమైనా చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఆ స్ట్రాటజీలో వాళ్ళు ఉండలేరు. అక్కడున్న మనుషులు బట్టి, వాళ్ళ బిహేవియర్ బట్టి ఒక్కొక్కసారి కోపం బయటకు వస్తుంది, లోపల ఉన్న రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి అది మొత్తం ఫ్లిప్ అయిపోయి మొత్తం నెగిటివ్ అయిపోయి వెంటనే ఎలిమినేట్ అవుతారు. ఇప్పుడు ఫస్ట్ సృష్టి వెళ్ళింది. సృష్టి డెఫినెట్గా మంచి కాంటెంట్ హౌస్లో ఉంటుంది అనుకున్నారు. ఎవ్వరు కూడా ఎలిమినేట్ అవుద్ది ఫస్ట్ వీక్లోనే అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయింది. డిమోన్ పవన్ ఇంకా సర్వైవ్ అవుతున్నాడు ఒక ట్రయాంగిల్ స్టోరీతో, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లా శ్రీజ, ఈవెన్ మాస్క్ మ్యాన్, సో అట్లానే జరగవచ్చు. అండ్ ఇంకా నైట్ జరిగిన దాంట్లో ఇంకొకటి ఇమాన్యుయల్ క్యారెక్టర్ కొంచెం ఓపెన్ అయినట్టు అనిపించింది తనూజ విషయంలో. ఎప్పుడు హ్యూమర్గానే ఉంటాడు, వాళ్ళ రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంతకుముందు చాలా గేమ్ షోలో కూడా వాళ్ళిద్దరు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి బయట కూడా మంచిగా ఒకరికొకరు తెలుసు. సో నిన్న నైట్ వాళ్ళు కూడా ఏదో మాట్లాడుకుంటూ ఉంటే తనూజకి స్లీపింగ్ డిస్టర్బ్ అయింది. సో మార్నింగ్ వచ్చి ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి
నైట్ కూడా ఇమానుయల్ పేరుతోనే తను అరిచింది. నెక్స్ట్ ఇమానుయల్ దగ్గరికి వచ్చి మాట్లాడింది. ఇమానుయల్ దానికి సీరియస్గానే రియాక్ట్ అయ్యాడు. అంటే ఎక్కువగా మాట్లాడలేదు. తను వెళ్ళిపోయిన తర్వాత నేనేం అన్న కదా, అందుకే నా దగ్గరకు వచ్చేసి అరిచేసి వెళ్ళిపోతుంది, టైం వచ్చినప్పుడు చెప్తాను నేను అని కొంచెం సీరియస్గానే మాట్లాడాడు. సో అది అంటే ఇంతకుముందు మాస్క్ మ్యాన్ హరిష్ చెప్పినట్టు తను నా మీద ఒక్కడి మీదే సీరియస్ అయ్యాడు, ఎవరి మీద అవ్వలేదు. తనలో ఇంకొక యాంగిల్ ఉంది, అది బయటకు రావట్లేదు, ఇంకా మాస్క్లోనే ఉన్నాడు అన్నాడు. మేబీ అది కొంచెం సిచ్యువేషన్ బట్టి బయటకు వస్తుందేమో అని అది చూసిన తర్వాత అనిపించింది నాకు. మేబీ అట్లా జరుగుద్దేమో మేబీ, నెక్స్ట్ చూడాలి. సో ఈ హ్యూమర్తోనే కంటిన్యూ అవుతాడా, లేదంటే మనోడికి ఇంకెవరికైనా ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా అని. నైట్ ఇంకా గౌరవ్ గుప్తాతో అనుకుంటా వీళ్ళు ఏదో వర్కౌట్ చేశారు ఇద్దరు కలిసి, కామెడీగా అనిపించింది అదొకటి. ఇంకా రమ్యతో కలిసి రామాచారి అండ్ ఇంకా నందిని ఇదొక స్కిట్ లాగా ట్రై చేశాడు. సో ఎంటర్టైన్ చేయడానికి ఇమాన్యుయల్ ట్రై చేస్తున్నాడు, కానీ ఎంటర్టైన్మెంట్ ఒకటే ఉంటే సరిపోదు కదా, అంటే స్ట్రాటజీతోనే ఉన్నాడు. అదే ఇంకా మనోడు ఓపెన్ అవ్వకుండా స్ట్రాటజీతోనే సరదాగా అందరినీ కలుపుకుంటూ అందరితో సరదాగా ఉంటూ గేమ్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటూ వెళ్ళిపోతే మనకి నెగిటివ్ రాదు, పాజిటివ్ ఉంటుంది, విన్నర్ అవ్వచ్చు అనే స్ట్రాటజీలో ఉండొచ్చు మేబీ. సో అదే చూడాలి. సో అండ్ ఇంక ఈ వీక్ ఎలిమినేషన్ దివ్యాని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. సింగిలే ఉంటుంది, ఇంకా లాస్ట్ వీక్ డబుల్ జరిగింది కాబట్టి సింగిలే ఉంటుంది. మరి దివ్య ఉద్దా, డిమాన్ పవన్, ఈసారి భరణి కూడా నామినేషన్ లో లేకుంటే తన ఓటు ఇటు డైవర్ట్ అయ్యేది, కానీ దివ్య, నిఖిత, భరణి వీళ్ళందరూ ఉండేసరికి ఎవరి ఇండివిజువల్ ఓట్లు వాళ్ళకే పడాలి. బిగ్ బాస్ ఇక్కడ ఒక స్ట్రాటజీ ఏదైనా యూజ్ చేయాలి. భరణి వీళ్ళతో దివ్య, తనుజ కూతురు సిస్టరు ఏదో రిలేషన్ కదా, ఇదొక రిలేషన్. వైల్డ్ కార్డ్ వచ్చిన దగ్గర వాళ్ళ దగ్గర కొన్ని పవర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏమైనా వాడే అవకాశం ఉందా? వాడతారు, డెఫినెట్ గా వాడతారు. ఆ పర్సన్ బట్టి వాడతారు. ఎలిమినేషన్ విషయంలో ఒకవేళ వాడాల్సి వస్తే ఆ ఎలిమినేషన్ నుంచి తప్పించే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి, ఆ పవర్ కూడా ఉంది కాబట్టి మేబీ వాడచ్చు. సో అయితే ఇక్కడ భరణి ఇదొక రిలేషన్, కూతురు సిస్టరు ఏదో రిలేషన్ కదా. పవన్ ఒక ట్రాక్, రమ్య కూడా. సుమన్ శెట్టి కూడా ఈసారి ఏమైనా డేంజర్ జోన్ లో ఉన్నారా? ఏ విధంగా ఉంది సుమన్ శెట్టి? నామినేషన్ లో ఉన్నారు కానీ సుమన్ శెట్టికి ఓటింగ్ పరంగా ఓటింగ్ బాగుంది, కెప్టెన్ అయ్యారు కాబట్టి ఈ వీక్ కొంచెం సుమన్ శెట్టి ఎక్కువ తను కొంచెం మాట్లాడినా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అది అంటే ఆయనకు అర్థం కావట్లేదా, లేదంటే ఏం మాట్లాడితే ఏం నెగిటివ్ అవుద్దని ఆలోచించి మాట్లాడుతున్నారు. సేఫ్ గేమ్ కానీ మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నారు బాగానే. ఆయన మాట్లాడేది కొంచెం కామెడీగా అనిపిస్తుంది. స్కిట్స్లో ఆయన గట్టిగానే ట్రై చేస్తున్నారు బాగానే ఆడడానికి. సో ఇప్పుడు క్యాప్టెన్ అయితే హౌస్ మేట్స్ అందరితో ఎలా ఉంటాడు, అందరితో ఎలా మింగిల్ అయ్యి ఎలా పని చేస్తారు అన్నీ కూడా అనేది కొంచెం ఇంట్రెస్ట్గానే అనిపిస్తుంది నాకైతే. తను ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉంది ఇటు బిగ్ బాస్లో? సుమన్ శెట్టికి బాండింగ్, సుమన్ శెట్టి అందరితో బాగానే ఉంటున్నాడు. ఎక్కువ బాండింగ్ ఎవరు వచ్చి మాట్లాడిన, ఇప్పుడు భరణి వచ్చి మాట్లాడినా బాగానే మాట్లాడతాడు. ఇమాన్యుయల్ ఎప్పుడు తను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు, ఇమాన్యుయల్తో బాగానే మాట్లాడతాడు. సో తన స్ట్రాటజీ తనకు ఉన్నట్టుంది, అవసరమైనప్పుడు మాట్లాడతాడు, అవసరం లేకుంటే మాట్లాడాడు. సో చూడాలి ఈ వీక్ తన క్యాప్టెన్సీ ఎట్లా ఉంటుంది, అదొకటి ఇంట్రెస్ట్. ఎలిమినేషన్ మరి ఈ వీక్ పవన్ కెప్టెన్సీ ఎలా ఉంది? కళ్యాణ్ క్యాప్టెన్సీ ఓకే బాగుంది. సో అందరితో చక్కగా మెచ్యూర్డ్గానే హ్యాండిల్ చేశాడు. నిన్న కూడా ఏ డెసిషన్ ఎట్లా తీసుకోవాలి. కెప్టెన్స్ అయినటువంటి ఆ వీక్ లోనే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చారు. కొంచెం చాలా వరకు మాధురి ఏది అడిగినా కూడా కొంచెం చాలా సీరియస్ గా ఆన్సర్ చెప్పడం కొంచెం ఇబ్బంది అయింది అనుకుంటా. స్టార్టింగ్ అయ్యింది కానీ సో ఓకే, తర్వాత మళ్ళీ వాళ్ళు బాగానే మాట్లాడారు. కొంచెం మాధురితోనే వీళ్ళు కొంచెం భయపడుతున్నట్టున్నారు మాట్లాడడానికి, ఏం మాట్లాడితే తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. ఇంతకుముందు సంజనాకి భయపడేవాళ్ళు, అట్లా ఇప్పుడు ఆ ప్లేస్ మాధురి తీసుకున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక సంజన స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గింది అనిపిస్తుందా? ఎలా ఉంది? కొంచెం తగ్గింది. అప్పుడు ఖచ్చితంగా ప్రోమోలో ఖచ్చితంగా సంజన ఉండదు, ఇప్పుడు మాధురి ఉంటుంది. అవును, ఇంతకు ముందు సంజన ఉండేది. సంజనానే కాదు, ఇంతకు ముందు ఉన్న హౌస్ మేట్స్ అందరికీ కూడా ఇమాన్యుయల్ తను కంటిన్యూ చేస్తున్నాడు, తన కామెడీతో తను కంటిన్యూ అవుతున్నాడు. కానీ వీళ్ళ మీద ఉన్న ఇంతకుముందు ఆ ఫ్రేమింగ్, ఇప్పుడు రీతు, డిమాన్ పవన్ వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. సో అది కూడా తగ్గింది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, సో వైల్డ్ కార్డ్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది అనేది అందరి మీద ఇప్పుడు మనం 24 hours లైవ్ చూసే వాళ్ళకి ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. నా హాఫ్ అన్ అవర్లో ఉన్న 15-16 మెంబర్స్ని
అందరినీ కవర్ చేయాలి కాబట్టి సో అందరి మీద ఫోకస్ చేస్తూ వస్తున్నారు. సో చూద్దాం ఇంకా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ మాధురి తప్ప వీళ్ళ క్యారెక్టర్స్ ఎవరిది ఇంకా ఓపెన్ అవ్వాల. రమ్య కూడా ఇంకా ఓపెన్ అవ్వాలి. రమ్య కూడా సేఫ్గానే ఉంది, సైలెంట్గానే ఉంది, ఇంకా ఓపెన్ కాలేదు. జస్ట్ పవన్తో మాత్రం పర్సనల్గా డిస్కస్ చేస్తుంది కానీ ఇంకా తను కూడా ఓపెన్ అవ్వలే. ఇప్పుడు ఈ వీక్ నాకు ఇంట్రెస్ట్ అనిపించేది సుమన్ శెట్టి అందరితో ఎలా మాట్లాడతాడు, కెప్టెన్సీ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది నాకు మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే నాకు డెమన్ పవన్ అండ్ రమ్య మోక్షజ్ఞ చూడాలని ఉంది. వాళ్ళది ఎలా ఉంటుంది, దాన్ని రీతు ఎలా రిసీవ్ చేసుకుంటది. ఓకే చూద్దాం ఈ వీక్. సో వీళ్ళ స్టోరీ ఏమైనా చేంజ్ అయ్యి ట్రయాంగిల్ అవుద్దా, సుమన్ శెట్టి క్యాప్టెన్సీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి, అండ్ ఇంకా ఎలిమినేషన్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ భరణి గారి బాండింగ్ కానీ లేదంటే డిమోన్ పవన్ బాండింగ్ కానీ ఏదైనా బ్రేక్ చేసి ఎవరినైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ చేసి బయటకు పంపిస్తారా చూద్దాం. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.